పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. అయితే భార్యపై కోపంతో భర్త రమేష్ అతి కిరాతకంగా భార్యను హత్య చేశాడు. సో అయితే పోలీసుల ముందు ఈ నేరాన్ని రమేష్ అయితే ఒప్పుకున్నాడు. అయితే వీరికి పెళ్ళయి ఆరు సంవత్సరాలైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో పెళ్ళైనప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతూనే ఉన్నాయి. సో అయితే ఈ నేపథ్యంలో అవి ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ కావడంతో కేవలం భార్యపై కోపంతోనే మనస్పర్ధలు ఎక్కువడంతో కొన్ని గొడవల కారణంగా భార్యనైతే అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త రమేష్. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. సో దీంతో ఇరు కుటుంబాల్లో విషాదంతో నిండిందనే చెప్పుకోవాలి. సో ఏదైతే అటు భార్య మేరీ ఉందో తనతో 6 ఏళ్ల క్రితమే రమేష్ కి పెళ్ళయింది. వీరిద్దరికి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు. సో పెళ్ళైన 5 నెలల నుంచి కూడా ఇద్దరి మధ్య కుటుంబ కలహాలతో గొడవ పడుతూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో సో అయితే ఇంకా కక్ష పెంచుకున్న రమేష్ భార్యను పక్కా ప్లాన్ ప్రకారమే ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి ఒక రైల్వే ట్రాక్ దగ్గర అయితే హత్య చేసినట్టు తెలుస్తుంది. సో మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఆ భార్యనైతే ముందు హత్య చేసి ముందైతే బైక్ పైన ఎక్కించుకుని తన భార్యని తీసుకెళ్తున్నాడు. సో తనకి ఏదో మాయమాటలు చెప్పి ఎక్కడికో వెళ్తున్నట్టు తననైతే బయటికి తీసుకెళ్లాడు భర్త రమేష్. సో అనంతరం కూడా హత్య చేసినట్టు తెలిసింది. సో అయితే తన కూతురు కనిపించకపోవడంతో ఎవరైతే మృతురాలి తల్లిదండ్రులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా విచారణలో తను చనిపోయినట్టుగా కూడా ఒక రైల్వే ట్రాక్ పై డెడ్ బాడీ దొరకడంతో విచారించి ఆ డెడ్ బాడీ మేరీదే అని కుటుంబ సభ్యులకు తెలియజేశారు పోలీసులు. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఆ పిల్లలు ఎవరూ లేని అనాథల్లా మిగిలిపోయారని చెప్పుకోవాలి. ఒక భర్త క్షణికావేశంలో చేసిన పనికి ఆ పిల్లలైతే అనాథల్లా మిగిలిపోయారు, తల్లి లేని పిల్లల్లాగా. సో ఇప్పుడైతే మృతురాలి మేరీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తమ కూతురికి అన్యాయం జరిగిందంటూ కూడా. సో వీరిద్దరూ అయితే పెళ్ళైన 5 నెలల నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తూనే ఉన్నాయి. సో అప్పటి నుంచి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటున్నాయంటే ఇప్పటివరకు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏకంగా తనైతే దాడి చేసి తన భార్యను చంపేసిన విషాద ఘటన చూస్తున్నాము. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లో ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, కుటుంబ కలహాలతోనే రాజేష్ అయితే తన భార్యను చంపేసినట్టు తెలుస్తుంది. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కొత్తపేటలో అమానుష ఘటన అనే విధంగా చెప్పొచ్చు. అయితే మొదటగా భార్య మిస్ అయిందంటూ కూడా తోట మేరీ ఎవరైతే ఉందో ఆమె మిస్ అయిందనే విధంగా కూడా భర్త రమేష్ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి అంశాలపై కుటుంబ సభ్యులు కూడా ఆరా తీయగా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అయితే పోలీసులు ఈ అంశానికి సంబంధించినటువంటి దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఏవైతే వాటిని పరిశీలిస్తున్నటువంటి సమయంలో రమేష్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చి కూడా లొంగిపోవడం జరిగింది. తన భార్యని తానే చంపానంటూ కూడా ఆయన డైరెక్ట్ గా వచ్చి లొంగిపోవడంతో ప్రస్తుతం అయితే అసలు వాళ్ళిద్దరి మధ్య అంత ఘర్షణ జరగడానికి గల కారణాలు ఏంటి, భర్త రమేష్ ఎందుకు చంపడం జరిగిందనే దానిపైన కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. అయితే 5 నెలల క్రితం పెళ్ళైనటువంటి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన దానిపై గత 5 నెలలుగా కూడా ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి గొడవలు జరుగుతున్నట్లు కూడా చెప్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికే వీళ్ళిద్దరికి 2 కుమారులు ఉండటం జరిగింది. అయితే ఈ పిల్లల విషయంలో గొడవ లేకపోతే ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల మధ్య ఇద్దరి మధ్య కలహాలు వచ్చాయా అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చెప్తున్నారు. అయితే ఇటు మేరీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం భర్త రమేష్ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి అంశం కనిపిస్తుంది. కావాలని చెప్పి మా అమ్మాయిని వేధింపులకి గురి చేసేవాడు, ప్రతిసారి కూడా ఇబ్బంది పెట్టేవాడు, ఇప్పుడు పూర్తిగా తన కూతురే లేకుండా చేశారు అంటూ కూడా మేరీ తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం అయితే పోలీసులు రమేష్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా కేసు కట్టడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా చిన్న చిన్న కలహాల నేపథ్యంలోనే భర్తని భార్య చంపుకోవడం, భార్యను భర్త చంపుకోవడం జరుగుతున్నటువంటి పరిణామాలు అనేవి మాత్రం ప్రస్తుతం కలకలం రేపుతున్నాయనే విధంగా చెప్పచ్చు. సాయి శంకర్, ప్రస్తుతం అయితే నిందితుడు రాజేష్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఏం చెప్పాడు పోలీసులు ఇప్పటి వరకు? రాజేష్ నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారంటే ఆ ఘటన జరిగిన సమయంలో ఏమైనా ఇష్యూ జరిగిందా, లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా, ఏమైనా అసలు విషయాలు వెల్లడించారా?
ప్రధానంగా రమేష్ మాత్రం ఒక అంశం చెప్తున్నాడు. గత 5 నెలలుగా కూడా తీవ్రంగా ఇద్దరి మధ్య కూడా వాగ్వాదాలు జరుగుతున్నాయనే విధంగా చెప్తున్నాడు. ప్రతిరోజు కూడా తనని వేధింపులకి భార్య గురి చేస్తుంది అనే విధంగా కూడా రమేష్ తన వర్షం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదివారం వీళ్ళిద్దరు కూడా బయటికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్నటువంటి వాగ్వాదం నేపథ్యంలోనే తాను భార్యని చంపడం జరిగింది అనే విధంగా కూడా ప్రస్తుతం అయితే రమేష్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంతో పాటు పక్కా ప్రణాళికగానే చంపడానికి తీసుకువెళ్ళాడా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ జరగడం నేపథ్యంలో దాడి చేశాడా అనే దానికి సంబంధించిన దానిపైన మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం పక్కా ప్రణాళికతోనే రమేష్ భార్యను చంపడానికే బయటకు తీసుకువెళ్ళాడనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మాత్రం ఈ అంశం పైన పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు రావాల్సినటువంటి అంశం కనిపిస్తుంది. రమేష్ ని అయితే రాత్రి నుంచి కూడా విచారిస్తున్నారు. అసలు గొడవకి కారణాలు ఏంటి, ఎందుకు భార్యను బయటికి తీసుకెళ్లడం జరిగింది, చంపడానికి ప్లాన్ చేయడం జరిగిందా, లేకపోతే ఎలాంటి సందర్భంలో చంపడం జరిగింది, ఇలాంటి వివరాలు రావాల్సినటువంటి అంశం కనిపిస్తుంది. దాంతో పాటు ప్రస్తుతం అయితే మాత్రం పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు అవడంతో వాళ్ళిద్దరు కూడా అన్యాయం అయ్యేటటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా స్థానికులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సాయి శంకర్, అటు మేరీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు తల్లిదండ్రులు? ఎందుకంటే వీరికి ఇదివరకు నుంచి కూడా మనస్పర్ధలు ఉన్నాయి, గొడవలు జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇంతకు ముందు ఎప్పుడైనా గొడవపడి ఇంటికి వెళ్ళిపోవడం లేదా వాళ్ళు ఎప్పుడైనా వచ్చి వీళ్ళకి శ్రద్ధ చెప్పడం ఏమైనా చేశారా? ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రధానంగా కూడా ఈ అంశానికి సంబంధించి మేరీ కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తే కుటుంబ సభ్యుల సమక్షంలో కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి పరిష్కారం కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయనే విధంగా మాత్రం వాళ్ళైతే చెప్తున్నారు. క్లియర్ గా రమేష్ పైన అయితే వాళ్ళైతే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన కూతుర్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పెద్దలంతా కూడా మాట్లాడి సర్ది చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి దుర్గతానికి పాల్పడతాడనే విధంగా మేము అనుకోలేదు, లేకపోతే మా పిల్లల్ని మేము తెచ్చుకొని ఉంచుకునే వాళ్ళం అనే విధంగా కూడా మేరీ తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. పక్కా ప్రణాళికగానే మా అమ్మాయిని చంపడం జరిగింది, కంపల్సరీగా కఠినంగా అతన్ని శిక్షించాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆ ఇద్దరు చిన్న పిల్లలు ఎవరి వద్ద ఉన్నారు? అటు రాజేష్ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి ఆ పిల్లల్ని తీసుకెళ్లడం కలవడం కానీ చేశారా, లేదా మేరీ తల్లిదండ్రుల వద్దే ఉన్నారు? ఆ పిల్లల బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ప్రధానంగా ప్రస్తుతం అయితే పిల్లలిద్దరూ కూడా మేరీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రమేష్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదనే విధంగా చెప్పొచ్చు. అంటే గత 3 రోజుల క్రితం కూడా నర్సరాపేట రావడం జరిగింది, అంటే గొడవ అవ్వటం జరిగింది. నర్సరాపేట అమ్మాయి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇతను వెళ్ళి 3 రోజుల క్రితం వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ జరిగినట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఆ తర్వాతే ఆమెను బయటకు తీసుకువెళ్ళడం జరిగింది అనే విధంగా కూడా గుర్తిస్తున్నారు. అంటే తనను ఇంటికి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగిందా, లేకపోతే వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా ముందు ఆరా తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 3 రోజుల క్రితం కూడా తీవ్రమైనటువంటి గొడవ మేరీ వాళ్ళ ఇంటి దగ్గర జరగడం జరిగింది. మరి ఆ తర్వాత మరి మేరీ ఎలా వెళ్ళింది ఏంటి అనేది తెలియాల్సిన అంశం ఉంది. ప్రస్తుతానికైతే ఆ చిన్నారులిద్దరు కూడా మేరీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల దగ్గరే ఉన్నట్లు మాత్రం తెలుస్తుంది. సాశంకర్, అయితే అటు మేరీ మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పై అయితే పోలీసులు గుర్తించారు. సో అయితే ఎక్కడైనా హత్య చేసి రైల్వే ట్రాక్ పై తీసుకొచ్చి పడేశాడా రాజేష్, లేదంటే రైల్వే ట్రాక్ పైనే హత్య చేశాడా? అసలు ఘటనా స్థలంలో ఏం జరిగింది? అంటే ప్రధానంగా కూడా అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళినట్లు తెలుస్తుంది. ఆమె తలపైన గట్టి బండరాయితో కూడా కొట్టడం జరిగిందనే విధంగా కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. దానికి ముందే ఆమెను గొంతు నులిమి చంపేయడంతో పాటు బండరాయితో తలపైన కొట్టడం జరిగిందనే విధంగా కూడా ప్రాథమిక దర్యాప్తులో చేరడం జరిగింది. ఆ తర్వాతే తీసుకొని వచ్చి రైల్వే ట్రాక్ పైన పడేసి దానిని ఓ రకంగా యాక్సిడెంట్ గా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరిగినట్లు కూడా గుర్తిస్తున్నారు. కానీ తనకు ఏదైతే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనే విధంగా కూడా ఊహించినటువంటి రమేష్ వెంటనే పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది అనే విధంగా చెప్తున్నారు. అయితే రమేష్ కి పూర్తి స్థాయిలో కూడా వ్యసనాలకు అలవాటు పడటం, కుటుంబ పోషణను పట్టించుకోకపోవటం వల్లే ఇదంతా కూడా జరిగినట్లయితే చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇద్దరి మధ్య అసలు 3 రోజుల క్రితం జరిగిన గొడవ తర్వాత మేరీ ఏ విధంగా వెళ్ళింది అనే దానికి సంబంధించి కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా జరిగిన సంఘటన అంతా కూడా పక్కా ప్రణాళికతోనే
జరిగిందనే విధంగా మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గొంతు నూలుపై చంపేయడం, తర్వాత బండరాయితో కొట్టడం, తీసుకువెళ్లి ట్రాక్ మీద పడేయటం, ఇదంతా ప్రణాళికబద్ధంగా చేయడం. తర్వాత తాను ఎక్కడ పోలీసులకు కానీ వాళ్ళకి దొరికిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంక డైరెక్ట్ గా స్టేషన్ కి వచ్చి లొంగిపోయినటువంటి పరిస్థితి ఉందనే విధంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి ఎలాంటి సెక్షన్లు పెడతారు ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. రైట్ శశంకర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు మేరీ హత్య ఉందో తన భర్త రాజేష్ అయితే తన తలపై బండరాయితో అటు ఎక్కువగా కొట్టి చంపి అక్కడ రైల్వే ట్రాక్ పై పడేసినట్టుగా పోలీసుల విచారణలో అయితే ఇప్పటి వరకు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే రాజేష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే విచారిస్తున్నారు. మరో పక్కన మేరీ కుటుంబ సభ్యులైతే తమ కూతుర్ని తమ అల్లుడై చంపేసినట్టు, వీరిద్దరి మనస్పర్ధల కారణంగానే ఈ హత్య జరిగినట్టుగా కూడా కుటుంబ సభ్యులైతే కన్నీరు మిన్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ఇద్దరు చిన్నపిల్లలు అటు మేరీకి సంబంధించిన వారి దగ్గరే ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, వీరి మధ్య ఇంకేమైనా విభేదాలు ఉన్నాయా, అసలు రాజేష్ ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా వేచి చూడాలి.